జిల్లా జువ్వలదిన్నెలో రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన హెలిప్యాడ్, సభాస్థలి ఏర్పాట్లను వైసీపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తే ఇప్పుడు తామే చేశామని చెప్పుకోవడం టీడీపీ నేతలకే చెల్లిందని ఎద్దేవా చేశారు. మత్స్యకారుల సమస్యలు తెలుసుకునేందుకే జగన్ ఈ పర్యటనకు వస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి 10% పనులు పూర్తి చేయకుండా అర్ధాంతరంగా నిలిపివేసి ఈరోజు దానిలో కొంత భాగాన్ని సాగర్ డిఫెన్స్ అనేటువంటి సంస్థకి అప్పచెప్పడం జరిగింది. దాదాపుగా 29.5 ఎకరా 7.5 ఎకరా తీర ప్రాంతాన్ని కూడా కలిపి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటిది మొదటి ఫేజ్లోనే మత్స్యకారులకి కన్జెషన్ ఉంది, ఇబ్బంది ఉంది, వాళ్ళకి అది సరిపోదు, దాన్ని మరలా విస్తరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఇది ఫేజ్ 1, తర్వాత దీన్ని విస్తరిస్తామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి హార్బర్ని పూర్తి చేయకుండా 10% పనులు పెండింగ్ లో పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు బలవంతంగా ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాని మీద అనేక రకాలైనటువంటి ఈ మధ్య లోకేష్ గారు రావడం, దానికి సంబంధించి ఆయన శంకుస్థాపన చేయడం, శంకుస్థాపన చేసిన రోజే మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తీసుకొచ్చి పార్క్ చేసినటువంటి కరైకల్ బోట్లు 4 బోట్లు ఉంటే వాటిని పంపించేయమని ఆదేశాలు ఇచ్చడం, పంపించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల జోక్యంతోనే బోట్లు తరలి వెళ్ళాయి. కాబట్టి ప్రభుత్వం ఈరోజు మొక్కుబడిగా మత్స్యకారులు ఇటు ప్రైవేటీకరణ గురించి కానీ బోట్ల తరలింపు విషయంలో కానీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం. ఇన్ని రోజులు ఈ ప్రభుత్వానికి మత్స్యకారులు గుర్తురాలే, మంత్రులకు మత్స్యకారులు గుర్తురాలే, అధికారులకు మత్స్యకారులు గుర్తురాలే, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మత్స్యకారులు గుర్తురాలే. ఈ రోజు ఏదైతే సమస్య వచ్చిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందో జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చి వాళ్ళని అండదండలు అందిస్తారు.